బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే మేము చాలా రోజులు అయింది కదండి ఇలా లాగ్ తీసి. ఇంకా మేమైతే యాగంటి అవి అయితే వెళ్ళాము. అవి ఒక్క రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే కూడా ఇబ్బంది ఉంది. డేవిడ్ డ్యూటీకి వెళ్తున్నాడు. డేవిడే చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే జెస్సీతో నేను చెప్పలేకపోతున్నా. అందుకు డ్యూటీ నుండి వచ్చి టైం తీసుకొని అయితే వాయిస్ అయితే చెప్తున్నాడు. అవి కూడా కొంచెం లేట్ అవుతుంది. రెగ్యులర్ గా పెట్టాకైతే ట్రై చేస్తున్నాము. కానీ పాప వల్ల అయితే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇది కూడా జెస్సీ కొన్నామండి. మేము జెస్సీ కోసం ఏం తీసుకున్నా ఖచ్చితంగా అయితే వీడియో తీసేసి పెడతాము. ఇది ఎందుకు తీసుకున్నాము, ఇది ఏమనేది చెప్తాను. జెస్సీ బొమ్మలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ జెస్సీ బొమ్మలేనండి. ఇవి కనిపించేవే కాదండి, ఇంకా చాలా బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. మేము బెడ్రూమ్ లో కూడా బ్యాగ్ లో వేసి పెట్టేసామన్నమాట బొమ్మలన్నీ. ఎక్కడవక్కడే ఉన్నాయి కదా అండి, అంత గలీజ్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా బాగుండదు అన్ని. ఇంకా ఇవన్నీ అయితే ఓపెన్ చేయలేదు అనమాట జెస్సీ బొమ్మలు. చూడండి, మా జెస్సీ దానికి ఫోన్ కావాలని ఓకే బాయ్ అని చెప్తుంది అనమాట. హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ చెప్పు జెస్సీ. వెల్కమ్ 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 అను వెల్కమ్ అను. మాటలు కూడా చాలా బాగా మాట్లాడుతుందండి, క్యూట్ గా. నీ ఫోన్ అక్కడ ఉంది. ఫోన్ బొమ్మలన్నీ పెట్టుకున్నాకైతే ఒకటి తీసుకున్నామండి. అదే డ్రా లాగా ఉండే ఆర్గనైజర్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. అదైతే ఓపెన్ చేసి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము. అలాగే క్వాలిటీ ఎలా ఉంది, మేము ఏ దాంట్లో తీసుకున్నాం అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. మాకు ఎంత పడింది అనేది కూడా చెప్తాను అనమాట. మా పిల్లలు అయితే అప్పుడే దీనైతే ఓపెన్ చేసి దీనితో అయితే బాగా ఆడేసుకున్నారు. ఇంకా అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో కూడా నేను చూసుకోవాలి. ఇది వచ్చి చాలా రోజులు అయిందనమాట. మాకే టైం అడ్జస్ట్ కాక మేమైతే ఫిట్ చేయలేదు. ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నాము. ఇంకా జెస్సీ ఇక్కడ ఫోన్ చూస్తుంది కాబట్టి మేమైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. చాలా అల్లరి, చాలా చిదుగు అనమాట. అసలు మా మమ్మల్ని అయితే ఏ పని చేయలేదు. తిరుక్కుంటా అక్కడ తిరుక్కుంటా. ఇది మేము డేవిడ్ హాలిడేస్ ముందే వచ్చింది అనమాట. మేమే ఇంక ఊరికి పోతున్నామలే, ఇప్పుడేమి ఊరి నుంచి వచ్చినాక చేసుకుందామని పక్కన పెట్టేసాము. ఇంకా అప్పుడైతే చూసుకోవాలి కదండి వచ్చినా లేదని నేను ఓపెన్ అయితే చేశాను. ఏమేమి వచ్చినాయని చూసినాను అనమాట. చూసి పక్కన పెట్టేశాను. ఇంకా జెస్సీ చూడండి ఫోన్ చూస్తుంది. ఆమె ఫోన్ చూస్తేనేనండి మేము ఇక్కడ ఈ పని చేసుకోగలము, లేదంటే దీనికి అడ్డం వస్తుంది అనమాట. ట్రేలు 5 ఇచ్చినారు, 5 వచ్చినాయి. ఇంకా దీంట్లో 7 కూడా ఉంది అనుకుంటా కదా. 7 కూడా ఉన్నాయి కదా. అవును, 7 కూడా ఉన్నాయి. మేమైతే 5 తీసుకున్నాము. ఏం చేసి అది ఏమది చూడండి, అప్పుడే కొంచెం ఇట్లా గందరగోళంగా చిరుగులా కనిపిస్తున్నా ఫోన్ వదిలేసి ఇక్కడికి వచ్చేసింది. మాకు అడ్డం వస్తుంది అనమాట ప్రతిదానికి. చూడండి మధ్యలో వచ్చేసి ఎలా చేస్తుందో. అస్సలు అయితే మమ్మల్ని పని చేసుకొని ఇదనమాట. అందుకే మేము వీడియోస్ కూడా తీయడం లేదు. ఇక్కడైతే నాకు జెస్సీ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. పెట్టుమా. దీనికైతే మాన్యువల్ అయితే ఏమి లేదండి. మేము ఏదైతే మాన్యువల్ ఇచ్చారండి, దీనికైతే మాన్యువల్ అయితే ఏమి ఇవ్వలేదు. మేమే సెట్ చేస్తున్నాము. ఈ పాప అడ్డం అడ్డం వస్తుంది. పక్కరాము ఫోన్ ఇంకోటి ఏమంటే మా ఇల్లు అయితే ఫుల్ అయిపోయిందండి. ఇది పెట్టుకునే ప్లేస్ కూడా లేదు మాకు. దీన్ని ఇంకా ఎక్కడ పెట్టాలో మేము ఆలోచించాలా. ఏమంటే ముందుగా ఫిట్ చేసేసుకొని ఫస్ట్ దీని బొమ్మలు వేసేస్తే ఒక ఏమది బలూనా? ఊదలా? ఊదు, నువ్వు ఊదు. ఏదైనా ఒకసారి చూస్తే చాలండి జెస్సీ అదే చేస్తుంది. మాటలు కూడా అంతే, ఏదైనా ఒకసారి చెప్తే చాలన్నమాట. అవే బాగా నీట్గా అర్థం చేసుకుని మాట్లాడుతుంది అనమాట. జెస్సీకి అయితే తెలుగు, తమిళ్, కన్నడ 3 అయితే అర్థమవుతాయి. కొంచెం కొంచెం మాట్లాడుతుంది. నేను ఇంట్లో ఉంటాను కానీ నాకు టైం ఎలా అయిపోతుంది అనేది కూడా అర్థం కాదనమాట. జెస్సీతోనే సరిపోతుంది నాకైతే టైము. నా దగ్గర ఉంటే జెస్సీ ఫోన్ ఎక్కువ చూడదు, కానీ డేవిడ్ ఉంటే కంపల్సరీగా ఫోన్ అయితే చూస్తుంది అనమాట. ఏదో తను చెప్తుంటే నేను పెడుతున్నట్టుంది అనమాట. అన్నీ ఎట్లా చేస్తుంది నేను రెండు మైకి పెట్టాం పెట్టు. అట్లేనా జెస్సీ? జెస్సీ అట్లేనా? అట్లేనా పెట్టేది? మమ్మీ పెట్టేది కరెక్టా? చూడండి డేవిడ్ ఏం అడుగుతాండి. డేవిడ్ అయితే కొట్టేకి వెళ్తుంది.
ఇక్కడైతే ఫోన్ చూసి కొన్ని నేర్చుకుంది అనమాట. చాచు చాచు అంటే ఓకే ఓకే అంటే మమ్మల్ని కూడా అంతే పడేటప్పుడైతే ఎప్పుడు చాచు చాచు అంటే ఓకే ఓకే అనాలా, లేదంటే మమ్మల్ని కొడుతుంది అనమాట. అది నాది. చూడండి హైట్ కూడా బాగుంది. దీంట్లో బొమ్మలు ఒకటే కాదండి, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, బట్టలైనా పెట్టుకోవచ్చు, లేదంటే పిల్లలవి మందులు ఉంటాయి, ఏమైనా పెట్టుకోవచ్చు, ఏమైనా వేస్ట్ అట్లా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. బాగున్నాయి. మనకి కిచెన్ కి ఏమైనా సంబంధించిన కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి, క్వాలిటీ కూడా బాగుంది. బాగా ఇవైతే ఫిక్స్ గా బాగా అతుకున్నాయి అనమాట. ఇది మేమైతే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నామండి. ఇదైతే ప్లాస్టిక్ కాదండి, అన్బ్రేకబుల్, విరిగిపోదు అనమాట. కిందకి వేసినా కూడా బాగుంది. చూడండి ఇట్లా ఇట్లా దుమ్ముతుంది కదా, ఇదైతే కిందకి వేసినా ఇది కూడా మనకి మందిగా కూడా బాగా వస్తుంది. చూడండి బాగా ఎక్కువ కూడా ప్లేస్ కూడా ఎక్కువ ఉంది, మనకి ఎక్కువ కూడా పడతాయి అనమాట. మనం పిల్లలకు నచ్చేలాగా కలర్ కలర్ అయితే ఒకటి ఇచ్చినారనమాట. బాగుంది, కలర్ఫుల్ గా ఉంది అనమాట. అన్ని ఒకే కలర్ ఇకుండా 5 కలర్స్ ఇచ్చినారు. అన్ని ఒకే కలర్ ఇకుండా 5 బాగా కనిపిస్తుంది అనమాట. ఏం దాంట్లో పెట్టుమా, దాంట్లో పెట్టేది. పెట్టాను ఇస్తుంది అనమాట. నేనైతే ఒకటి పెట్టేస్తున్నా. అయ్యి నువ్వు పెట్టు. సూపర్. 2 3 4 5. సూపర్ బాగా చేసి సూపర్. అక్కడ డైరెక్ట్ అక్కడ తిరుము. సూపర్. ఓహో సూపర్. ఓకే డన్. ఓకే డన్. డన్ చెప్పు, డైరెక్ట్ డన్ చెప్పు. ఓకే డన్. ఓకే డన్. ఓకే డన్. ఇంకా ఎక్కడున్న బొమ్మలు అయితే మేము దీంట్లో సర్దాలని తెచ్చినా బొమ్మలు అప్పుడే. తనకైతే బొమ్మలు చూడగానే అన్ని ఓపెన్ చేయండి. మేమైతే చాలా బొమ్మలు అయితే ఇవ్వలేదండి, ఎందుకంటే ఊరికి పడేసింది, ఇప్పుడే ఆడదనేసి. కొన్ని బొమ్మలు తనకి ఇష్టమైనవి మాత్రమే వచ్చేసి అయితే చాలా బాగా ఆడుతున్నాను. ఇవి కూడా బోర్ కొట్టినాయి అనమాట, ఇవి కూడా ఆడదు. ఇంకా ఒక్కొక్కటి చెప్తా అంటే ఒక్కొక్కటి అయితే తెస్తుంది, దాంట్లోకి వేస్తుంది, వెయ్యి అని నాకే చెప్తుంది అనమాట. ఇలా అన్ని సర్దేస్తున్నాము. ఏమది ఇక్కడైతే అన్ని బొమ్మలు అయితే పట్టవు కదండి, చిన్న చిన్నవి చిదుగులా ఉండేవన్నీ అయితే ఇందులో వేసేసాము. ఇంకా పెద్ద పెద్దవి కొన్ని బాక్సులో ఉండేవైతే అలాగే పెట్టేశాను అనమాట. ఇక్కడ జెస్సీ అయితే మళ్ళీ తీస్తుంది, అన్నీ మళ్ళీ కిందికి వేస్తుంది. ఇవి పెట్టా, ఇంకా ఇక్కడైతే కొన్ని పెట్టాలా, ఇంకా లోపల ఉన్నాయన్నమాట బ్యాగ్లో అయితే ఇంకా పెట్టాలా. ఇవి ఇలా చిన్న చిన్నవన్నీ అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నానండి, పెద్దవన్నీ అయితే అట్లనే పెట్టేశాను. జెస్సీ బొమ్మలు అయితే ఎలా ఉండేవైతే అలాగే ఉన్నాయండి, ఎక్కువ అయితే ఆడదు, దానికి ఏది ఇష్టమైతే అవే ఆడుతూనే ఉంటుంది అన్నమాట. కార్ 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 కార్. ఓ సూపర్. దా అమ్మ పోడది. మేమైతే ఎక్కడ పోయినా ఖచ్చితంగా అంటే జెస్సీకి బొమ్మ అయితే ఖచ్చితంగా కొంటామండి. ఇంకా వెరైటీ ఏమైనా కనిపించింది అనుకో చాలా కొంటాము, వెరైటీ కనిపించిన. మాకు ఇంకా జెస్సీ పుట్టుక ముందు కూడా కొన్ని బొమ్మలు అయితే మేము కొన్నామండి, కొంచెం వెరైటీగా కనిపించినాయి ఏమన్నా అలా అన్నీ మేమైతే కొన్ని కొన్నాము. ఇంకా జెస్సీ పుట్టాకైతే ఇంకా కొన్నామన్నమాట చాలా. అయిపో దాంట్లో అయిపో. జెస్సీ ఇక్కడ చాలా కష్టపడుతుంది, అమ్మ అయ్యో అంటుందన్నమాట. పాపము అన్ని బొమ్మలన్నీ వేసుకోండి. చూసామా కదా తలా చూడు. అయితే చాలా కోపం అండి, దానికి కావాల్సినప్పుడు ఇవ్వాలా, లేదంటే మమ్మల్ని కొడుతుంది, ఏడుస్తుంది అనమాట. ఇక్కడ కూడా చూడుతున్నారు బొమ్మ ఇల్లేదని ఎట్లా ఏడుస్తున్నారు.
పట్టు జెస్సీ పట్టు. జెస్సీ అయితే చాలా ఇంకా ఇక్కడ పైన చూస్తున్న బొమ్మలన్నీ అయితే మేము జెస్సీ పుట్టినాక తీసుకున్నాం. ఒక రెండో ఏమో జెస్సీకి అయితే బర్త్డే గిఫ్ట్ అయితే వచ్చింది. ఇంకా మిగిలినవన్నీ మేమే తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి లోపల బెడ్రూమ్లో కొన్ని ఉన్నాయన్నాను కదా, అవన్నీ కింద అయితే తీసుకొచ్చి వేస్తాండి. ఇవన్నీ సర్దాలా నేను. ఇక్కడ చూడండి కింద అన్ని వేసి వావ్ అంటుంది. ఇవన్నీ చేసి కొన్ని అయితే ఇరిగిపోయినవన్నీ పక్క పడేస్తాను. ఇంకా బాగున్నాయి ఒకటైతే దీంట్లో. ఏమ్మా ఏమది? దానికి జెస్సీకి అయితే బెలూన్ పిచ్చి అయితే చాలా ఉందండి. ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా బెలూన్ కావాలి. ఏం చేయాలా ఊపలా? మా ఇంటి పక్కనే షాప్ ఉంది, అక్కడ వెళ్తే ఫస్ట్ ఖచ్చితంగా అదైతే బెలూన్ అడుగుతాను. బెలూన్ అంటే చాలా ఇష్టం దానికి. ఇంట్లో అయితే స్టాక్ ఉంటాయండి బెలూన్. ఏమన్నా ఉన్నా కూడా బెలూన్లు ఇస్తే సరిపోతుంది, ఉరికైతుంది అనమాట. ఇక్కడ చూడండి నేను బాగున్నాయని సర్దుతున్నాను. మళ్ళీ దగ్గరకు వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా ఇలాగే బొమ్మలు కొంటారా ఏమనేది నాకు కామెంట్ చేయండి. లేదంటే ఇది పిచ్చి మాత్రమేనా, లేదంటే పిల్లలకి అందరూ ఇలానే బొమ్మలు కొంటారా అనేది అయితే కామెంట్ అయితే చేయండి. మేమైతే జెస్సీ కోసం అయితే చాలా బొమ్మలు కొంటాం. అలాగే డ్రెస్సులు కూడా అంతేనండి. దానికైతే చాలా ఉంటాం. చెప్పుల నుంచి డ్రెస్సులు అన్ని దానికి ఏది నచ్చితే అదే వెంటనే మేము కొనేస్తాము. ఇలా చేయడం తప్పో ఒప్పో మాకైతే తెలియదు, కానీ మాకు ఇంకా జెస్సీ ఒకటే కదండి. ఇంకా తన కోసమే మేము ఏం కష్టపడినా ఏం చేసినా తన కోసమే కాబట్టి కొనేస్తూ ఉంటాం అన్నమాట. అయ్యో నువ్వు ఎత్తి పెట్టేలాగలేవే. ఫోనా అది? జెస్సీ పైనాపిల్ జెస్సీ అనమాట. అట్లానే ఉంది. ఇదైతే జెస్సీ 4 months 5 months అప్పుడు మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం అనమాట. అన్ని బొమ్మలు అయితే అలాగే ఉన్నాయండి. చాలా మటుకు మేము జెస్సీ గుర్తుగా అట్లే పెట్టేసుకున్నాం. బాగాలేకపోయినా బాగున్నాం అవి అట్లే. ఇది లైట్ వస్తుంది పోయిందనమాట. ఇది టీతింగ్ వచ్చేటప్పుడు కొరికేక పళ్ళు వచ్చేటప్పుడు కొరికేక అని తీసుకున్నాం అనమాట. అలాగే సౌండ్ వస్తుంది. ఇది కూడా తిరుపతిలో తీసుకోండి జెస్సీకి. జెస్సీ బొమ్మ అయితే చాలా దానికి ఏదో ఒకటి చెప్పి సర్దించాలి. ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాండి. నెక్స్ట్ వీడియో అయితే ఓకే అండి, బాయ్.